కాకినాడ సెజ్ వ్యవహారం వైసీపీ నేతలను వెంటాడుతోంది. దీని మీద ఈడీ రంగంలో దిగేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఈడీ ముందు హాజరయ్యారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాల మీద ఆయన్ని అధికారులు ఎంతసేపు విచారణ చేస్తారో చూడాలి. కాకినాడ సీపోర్టు సెజ్కి సంబంధించి షేర్ల బదలాయింపు వ్యవహారం దర్యాప్తు స్పీడ్ అందుకుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రీసెంట్గా హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. దీని మీద అధికారులు దర్యాప్తు చేశారు. కర్ణాటి వెంకటేశ్వరరావు అంటే కేవీ రావు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఏపీసీఐడీలో కేసు నమోదైంది. దీన్ని ఆధారంగా చేసుకుని ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. జగన్ ప్రభుత్వంలో వైసీపీకి చెందిన కొందరు నేతలు కాకినాడ సీపోర్టు, కాకినాడ సెజ్లో మేజర్ వాటా బలవంతంగా తీసుకున్నారని కేవీ రావు ఫిర్యాదు చేశారు. 2,500 కోట్లు విలువ చేసే 41% షేర్లను కేవలం 494 కోట్లకు బలవంతంగా తీసుకున్నారనేది ప్రధాన పాయింట్. పోర్టుకి పక్కనున్న సెజ్లో 1,100 కోట్లు విలువ చేసేటువంటి షేర్లను కేవలం 12 కోట్లకే తీసుకున్నారనేది ఆరోపణ. దీని మీద ఒకవైపు సిఐడి దర్యాప్తు చేస్తోంది, మరోవైపు ఈడీ కూడా లావాదేవీల మీద ఆరా తీసింది. ఇందులో మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తించింది ఈడీ. ఈ క్రమంలో కేసు నమోదు చేయడం, కీలకంగా వ్యవహరించిన వారికి నోటీసులు ఇచ్చింది. ఫలానా తేదీన విచారణకి హాజరు కావాలని అందులో ప్రస్తావించింది. తమ పనుల నిమిత్తం విచారణకి రాలేమని తొలుత అందరూ ఈడీకి రిప్లై ఇచ్చారు. రీసెంట్గా వీఎస్ఆర్ ఈడీ ముందుకు వచ్చారు. ఆ తర్వాత మిగతా వారంతా రావచ్చు అనేది ఈడీ యొక్క ఆలోచన. కాకినాడ సెజ్ వ్యవహారం వైసీపీ నేతలను వరుసపెట్టి వెంటాడుతోందని చెప్పుకోవచ్చు. దీని మీద ఈడీ ఇప్పటికీ రంగంలో దిగేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్ ముందు హాజరయ్యారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇప్పటివరకు సేకరించిన ఆధారాల మీద ఆయన అధికారులు ఎంతసేపు విచారణ చేస్తారో చూడాలి. కాకినాడ సీపోర్టు సెజ్కి సంబంధించిన షేర్ల బదలాయింపు వ్యవహారం దర్యాప్తు స్పీడ్ అందుకుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. దీని మీద అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటి వెంకటేశ్వరరావు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఏపీసీఐడీ కేసులో నమోదైంది. దీని ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. జగన్ ప్రభుత్వంలో వైసీపీకి చెందినటువంటి కొందరు నేతలు కాకినాడ సీపోర్టు, కాకినాడ సెజ్లో మేజర్ వాటాను బలవంతంగా తీసుకున్నారని కేవీరావు ఫిర్యాదు చేశారు. 2,500 కోట్లు విలువ చేసే 41% షేర్లని కేవలం 494 కోట్లకు బలవంతంగా తీసుకున్నారు అన్నది ప్రధాన పాయింట్. పోర్టుకి పక్కనే ఉన్న సెజ్లో 1,100 కోట్లు విలువ చేసే షేర్లను కేవలం 12 కోట్లకు తీసుకున్నారు. దీని మీద సిఐడి విచారణ దర్యాప్తు జరిపిస్తోంది. మరోవైపు ఈడీ కూడా లావాదేవీల మీద ఆరా తీసింది. ఇందులో మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తించింది ఈడీ. ఈ క్రమంలో కేసు నమోదు చేయడం, కీలకంగా వ్యవహరించిన వారికి నోటీసులు ఇచ్చింది. ఫలానా తేదీన విచారణకు హాజరు కావాలని అందులో ప్రస్తావించింది. తమ పనుల నిమిత్తం విచారణకు రాలేమని తొలుత అందరూ ఈడీకి రిప్లై ఇచ్చారు. రీసెంట్గా విజయసాయిరెడ్డి ఈడీ ముందు విచారణకు వచ్చారు.